వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై వామపక్షాలతో చర్చిస్తున్నారు. జిల్లాకు 2 సీట్ల చొప్పున మొత్తం 26 సీట్లను వామపక్షాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా సిపిఐతో భేటీ అయిన పవన్ తర్వాత సిపిఎంతో భేటీ కానున్నారు. సాయంత్రంలోగా సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, వామపక్ష నేతలతో జనసేనాని భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? లలిత, ఈ రోజు అంటే మొన్న మార్చి 14న రాజమండ్రిలో బహిరంగ సభ జరగడం జరిగింది. ఆ సభకి ముందు సిపిఐ సిపిఎం నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం జరిగింది. భేటీ అయిన రోజు మరొకసారి భేటీ అవుతాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే 16వ తారీఖున అఫీషియల్ గా భేటీ అవుతాం అని చెప్పేసి సిపిఐ సిపిఎం రామకృష్ణ మధ్యలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్న బహుజన సమాజ్వాదీ పార్టీ మాయావతితో భేటీ అయిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు సిపిఐ సిపిఎం నేతలు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇంటి దగ్గర భేటీ అవుదాం అనుకున్నటువంటి తరుణంలో పార్టీ ఆఫీస్ లోనే కలిసి చర్చించుకుందాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే సిపిఎం నేత మధు జనసేన పార్టీ ఆఫీస్ రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక 2 నిమిషాల క్రితమే పార్టీ ఆఫీస్ చేరుకున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి చర్చ సీట్ల సర్దుబాటు అంశం మీద కొలికొచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు సిపిఎం గానీ సిపిఐ గానీ జిల్లాకి ఒకటి చొప్పున, అంటే సిపిఎం పార్టీ ఒకటి అలాగే సిపిఐ పార్టీ ఒకటి, 2 సీట్లు మొత్తం మీద అన్ని జిల్లాలు కలిపి 13 జిల్లాలు కలిపి 26 సీట్లు టోటల్ గా సిపిఐ సిపిఎం వాళ్ళు అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని సీట్లు ప్రత్యేకంగా అటు పలాస సీటు మీద కూడా సిపిఐ సిపిఎం నేతలు పట్టుబడితే ఖచ్చితంగా ఆ సీటు జనసేనకే కావాలని చెప్తే వాళ్ళు వదిలేసి జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఇప్పుడు విజయవాడ పశ్చిమ గానీ సెంట్రల్ గానీ ఇలా కొన్ని చోట్ల చాలా జిల్లాల్లో 2 సీట్ల చొప్పున వాళ్ళు పార్టీలు పంచుకోవడం జరిగింది. వాటి మీద ప్రధానంగా సుదీర్ఘంగా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సాయంత్రానికి వామపక్షాలతో జరిగేటువంటి యొక్క చర్చల అనంతరం వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఏ అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నారు అనేటువంటి అంశం కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు సీట్ల సర్దుబాటు అంశం కొలుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది లలిత. అయితే చంద్రశేఖర్, ప్రధానంగా అంటే ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేని పక్షంలో జనసేనాని పూర్తి స్థాయి రాజకీయ ప్రచారాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? అదే బేసికల్ గా మనం చెప్పాలంటే ఎన్నికల సమరశంకరాన్ని మార్చి 14న రాజమండ్రి బహిరంగ సభ నుంచే పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే సడన్ గా ఎన్నికల షెడ్యూల్ అనేది ముందు దశలోనే వెలువడటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెంటనే 32 స్థానాలు అసెంబ్లీ స్థానాలు అలాగే 4 ఎంపీ స్థానాలు పవన్ కళ్యాణ్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత జరిగేటువంటి ఏదైతే కసరత్తు ఉందో ముఖ్యంగా వామపక్షాలతో భేటీ అయ్యి ఆ వామపక్షాల భేటీ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని సీట్లు వాళ్ళు అడిగేటువంటి సీట్లు కాకపోయినా లేదంటే కుదిరితే వాళ్ళు అడిగిన సీట్లు ఇచ్చే రకంగా అయినా సరే ఒప్పందం కుదుర్చుకుంటే ఆ 2 కనుక కన్ఫర్మ్ అయిపోతే ఇక మిగతా సీట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటాయి. కాబట్టి హడావిడిగా వాటన్నిటి కూడా అఫీషియల్ గా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా వామపక్షాలతో సీట్లు కనుక తేలకపోతే మిగతా సీట్లు ప్రకటిస్తే కనుక ఇద్దరికి క్లాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా వామపక్షాల ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు కానీ లేదంటే వాళ్ళు అడిగేటువంటి సీట్లు ప్రాధాన్యత కానీ వాళ్ళకి కల్పించినట్టయితే కనుక మిగతా సీట్లు, అంటే ఇప్పుడు వాళ్ళు 26 సీట్లు అడుగుతున్నారు, మనకి మిగతా సీట్లు ఎన్ని ఉంటాయి, 26 పోతే 175లో మనకి మిగిలేటువంటి సీట్లు 149 సీట్లు ఉంటాయి. ఆ 149 సీట్లు కూడా అందులో 32 సీట్లు ఇప్పటికే ప్రకటించారు. 32 సీట్లు పోతే ఇక మిగిలినవి 115 దగ్గర ఉంటాయి. ఆ 115 సీట్లు అలాగే మిగతా ఎంపీ సీట్లు కూడా వీలైన త్వరగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. బహుశా ఈ రోజు సాయంత్రం కనుక వామపక్షాలతో కనుక చర్చలు సఫలమైపోయి వాళ్ళ సీట్లు కనుక వాళ్ళకి సర్దుబాటు చేస్తే రేపు సాయంత్రం లోపు మిగతా సీట్ల మీద ఒక పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కనీసం 140 సీట్లలో కనీసం 100 సీట్లైనా సరే రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మిగతా 40 మరొక రోజు ప్రకటించే అవకాశం. మొత్తం మీద ఒక 2-3 రోజుల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించి అటు వామపక్షాలు కానీ ఇటు జనసేన సీట్లు కానీ మొత్తం ఒక పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది లలిత. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.